నూతన విద్యా సంవత్సరంలోకి అడుగు పెడుతున్న విద్యార్థులకు నాణ్యమైన స్కూల్ మరియు కాలేజ్ యూనిఫామ్స్ కు ఇదే సరైన అవకాశం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో బ్యాక్ టు స్కూల్ సేల్. ఏలూరు మరియు పరిసర ప్రాంతాలలోని అన్ని స్కూల్ మరియు కాలేజీల యూనిఫామ్స్, స్కూల్ షూస్, స్కూల్ బ్యాగ్స్ పై 9.5% ప్రత్యేక తగ్గింపు. ఉత్తమ నాణ్యత, అత్యుత్తమ క్వాలిటీ లభించును. అన్ని స్కూల్, కాలేజ్ బ్యాగ్స్ మరియు షూస్ మా ప్రత్యేకత. ప్రతి విద్యార్థికి మన్నికైన స్కూల్, కాలేజ్ యూనిఫామ్స్ లభించును. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 95052 88786. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రణాళికాబద్ధంగా విద్యారంగంలో వినూత్న మార్పులతో ఏలూరు జిల్లాను ఆదర్శవంతమైన జిల్లాగా నిలపాలని, అందుకు అనుగుణంగా సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సోమవారం వట్లూరులోని ససియారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన షైనింగ్ స్టార్ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా షైనింగ్ స్టార్ కార్యక్రమం ద్వారా ఏలూరు జిల్లాలోని 163 ఉన్నత పాఠశాల విద్యార్థులకు 32,60,60,000 రూపాయలు, 34 మందికి ఇంటర్మీడియట్ విద్యార్థులకు 6.80 లక్షల చెక్కులను సర్టిఫికెట్లతో సత్కరించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఆర్టీసీ విజయవాడ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్, జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, మాజీ శాసనసభ్యులు గంటా మురళీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగిందని, తద్వారా 2025-26 విద్యా సంవత్సరంలో ఖచ్చితంగా జిల్లాలో విద్యారంగంలో మంచి మార్పును తీసుకురావాలని చెప్పారు. 2025-26 విద్యా సంవత్సరంలో విద్యారంగానికి 31,805 కోట్ల బడ్జెట్లో ప్రభుత్వం కేటాయింపులు చేసిందని చెప్పారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ, పిల్లల చదువులు బడి బతుకులు మార్చే గుడి అని ప్రతిభావంతులైన విద్యార్థులకు షైనింగ్ స్టార్ కార్యక్రమం ద్వారా సన్మానించడం మంచి శుభ పరిణామమని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిందని, అభివృద్ధి సంక్షేమంతో పాటు విద్యారంగంలో పెనుమార్పులు తీసుకొచ్చామని అన్నారు. జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వంలో విద్యకు ఎంతో ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు.
ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంచి ఆలోచనతో షైనింగ్ స్టార్స్ కార్యక్రమం ఏర్పాటు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ సందర్భంగా ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, విజయవాడ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్, మాజీ శాసనసభ్యులు గొంట మురళీకృష్ణ రామకృష్ణ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా వీరమ్మకుంటకు చెందిన కె నిహారిక, ఆగిరిపిల్లి మండలం సోరవరంకు చెందిన జనార్దన్ రావు, రోహిత్ తదితర విద్యార్థులు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడిన మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయని మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందించారు. అదేవిధంగా ఉత్తమ ఫలితాలు సాధించిన పలువురు విద్యార్థులు తమ భావాలను వ్యక్తపరుస్తూ రాసిన అభిప్రాయాల బోర్డును మంత్రి తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎం అచ్యుత అంబరీష్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటలక్ష్మమ్మ, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి టి శేఖర్ బాబు, సర్వశిక్ష అభియాన్ ఏపీసీ పంకజ్ కుమార్, విద్యాశాఖ సహాయ సంచాలకులు ఎం వెంకటప్పయ్య, డిఎస్సి బి శ్రావణ్ కుమార్, విద్యాశాఖ అధికారులు, దెందులూరు ఏఎంసీ చైర్మన్ గారపాటి రామసీత, వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ తర్వాత మీరు ఖచ్చితంగా జాతీయ సర్వీస్లో చేరేటట్టు, దేశానికి ఉపయోగపడేటట్టు ఒక ఛాలెంజ్గా మీరు తీసుకొని కష్టపడాల్సిన అవసరం మీలో, మాలో కూడా, ప్రతి ఒక్కరిలో కూడా అదే ఉంటుంది. నిలబెట్టాల్సిన బాధ్యత మాది, కష్టపడి నిలబడాల్సిన అవసరం మీది. దాన్ని మీరు గుర్తించమని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ప్రత్యేకంగా నేను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని ఈ కార్యక్రమం సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఖచ్చితంగా అనేక మార్పులు మనం తీసుకురావాలి. ఈ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇటువంటి ప్రోత్సాహం ద్వారా మన బిడ్డలందరూ కూడా ప్రైవేట్ పాఠశాలతో పాటు పోటీ పడుతూ భారతదేశంలో మనం రేపటి రోజున ఒక అద్భుతమైన నాలెడ్జ్ జనరేషన్ని మనం ఆంధ్రప్రదేశ్ నుంచి క్రియేట్ చేసే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేద్దాం. అందులో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాల్సింది. ప్రధానంగా ఏలూరు జిల్లాని మనం మొట్టమొదటిగా మనం రోల్ మోడల్గా తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్కి మనం కంట్రిబ్యూట్ చేద్దాం. దేశానికి కూడా మనం అదే కంట్రిబ్యూషన్ ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకెళ్దామని ఈ సందర్భంగా కోరుకుంటూ, బయట కూడా పాపం చాలా మంది పేరెంట్స్ వెయిట్ చేస్తారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం ద్వారా స్టడీస్ కి కావాల్సిన అన్ని ఐటమ్ని ఒక ఎడ్యుకేషన్ కిట్ గా మీ అందరికీ అందిస్తున్నాము. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంగ్తన్ చేయడానికి మన భవిష్యత్తు కార్యక్రమం చేస్తున్నాము. అలాగే అడాలసెంట్ గర్ల్స్ కంఫర్టబుల్ గా చదవడానికి, స్కూల్ డ్రాప్ అవుట్ అవ్వకుండా ఉండడానికి బాలిక రక్ష ప్రోగ్రామ్ ద్వారా శానిటరీ నాప్కిన్స్ అందిస్తున్నాము. ఇట్లా మీకోసం మీ ఎవ్రీ స్టెప్ ఆఫ్ యర్ అకాడమిక్ కెరియర్లో మన గవర్నమెంట్ టీమ్, ఏలూరు డిస్ట్రిక్ట్ అందరూ మీకు అండగా ఉంటాము. సో ఐ ప్రామిస్ విల్ కంటిన్యూ అవర్ సపోర్ట్ టు స్టూడెంట్స్ విత్ బెటర్ సపోర్ట్, రిసోర్సెస్ అండ్ బెటర్ ఆపర్చునిటీస్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. డ్రీమ్ బిగ్, వర్క్ హార్డ్ అండ్ మేక్ అవర్ డిస్ట్రిక్ట్, స్టేట్ అండ్ కంట్రీ ప్రౌడ్. మరి వాళ్ళందరికీ ఇస్తే మంచి ప్రోత్సాహం ఉంటుందన్న ఉద్దేశంతో మరి మొట్టమొదటిసారిగా మరి షైనింగ్ స్టార్స్ అనే కార్యక్రమాన్ని మేము పెడుతున్నందుకు మరి ప్రభుత్వాన్ని మేమందరం కూడా అభినందిస్తున్నాం. తప్పనిసరిగా మీరు కూడా దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని మీకు ఏదైతే గవర్నమెంట్ మీకు ప్రోత్సాహం చేస్తుందో, ఎందుకంటే 10th వాళ్ళు ఇంటర్లో వచ్చేసరికి ఎంతకంటే ఎక్కువ మార్కులు సాధించాలి. అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళు మరి ఐఐటికి వెళ్ళేటట్టుగా ఏదైతే స్కోర్ చేశారో అందులో మరి రేపు పొద్దున ఇంజనీరింగ్ లో అవ్వచ్చు, లేదంటే ఎంబీబీఎస్ లో అవ్వచ్చు, మీరు కూడా మరి ప్రతిభ సాధించడానికి మీరు కూడా ఏదైతే మంచి ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి అని అంటే మరి ఇంటర్మీడియట్ అనేది గోల్ పాయింట్. మరి అక్కడ నుంచి మరి ఏదైతే మీరందరూ కూడా ప్రోత్సాహకాలు పుచ్చుకొని మరి ఆ స్థాయికి ఎదగాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని విచ్చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. రాష్ట్ర యొక్క పేదవారి పిల్లలందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా మారుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా మన ఉపాధ్యాయులు ఈ యొక్క విద్యాశాఖ మీద ఇంకా పెట్టలేదని మేము అంటలేదు. గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా మరి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవ మంత్రి గారిని నేను కోరుకునేది, నేను 3 బస్సులు పెట్టడానికి సిద్ధపడుతున్నాం. మీరు ఏదైనా పర్మనెంట్ ఇప్పించి లోకేష్ బాబు గారి ద్వారా ఒక స్కూల్ని నేను అడాప్ట్ చేసుకుని ప్రైవేట్ స్కూల్లో అంటే నేనే బస్తో విద్యార్థులను తెచ్చుకొని నేనే వాళ్ళ ఇంటిలో డ్రాప్ చేస్తాను. ఒక గవర్నమెంట్ స్కూల్ని నేను తీసుకుని నేను పర్మనెంట్ ఇప్పిస్తే గవర్నమెంట్
పక్కనే విద్యా విధానంలో మరి సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉన్నటువంటి ఈ యొక్క ఎన్డీఏ కూటమి విద్యార్థుల యొక్క భవిష్యత్తును కానీ వారికి ఒక ప్రోత్సాహకరమైనటువంటి బహుమతులు 20,000 వరకు ఈ వేళ ఇచ్చి గౌరవిస్తూ ఉందంటే రాబోయే రోజుల్లో కూడా ఇది ఒక కాంపిటేటివ్ మెథడ్గా డెవలప్ అయ్యి విద్యార్థులంతా కూడా మరి తమ ప్రతిభను ఇంకా మెరుగుపరుచుకునే అవకాశం ఉన్నందున మరి ఎన్డీఏ ప్రభుత్వం మన ప్రభుత్వం చేసినటువంటి ఈ కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ అందరూ మరి సెలవు తీసుకుంటామని. థ్యాంక్ యూ. ఈ సంవత్సర కాలం పాటు జరిగిన విద్యలో ఎంతో మార్పులు చేశారు. మన విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా, ఈ ముగ్గురు కూడా కలిసి విద్యపై ఎంతో ప్రోత్సాహం ఇస్తూ చదువుకోవాలనే ఉద్దేశంతో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. విద్యార్థులకు ఇలాంటి పోషకరమైన విషయాలన్నీ కూడా జరుగుతూ ఉంటే ఎంతో సంతోషకరంగా ఉంది. మరి అదేవిధంగా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఉన్న స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. కానీ ఒక సక్సెస్ మనకి ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో మనకి తెలియని ప్లేస్కి మళ్ళీ తీసుకెళ్తుంది. అక్కడ మనకంటే ఎక్కువ సక్సెస్ఫుల్ పీపుల్ మీకు కనపడతారు. అక్కడ ఈ సక్సెస్ ఇక్కడతో ఆగిపోకుండా రియలీ ఒక షైనింగ్ స్టార్ లాగా ఏపీ రీబిల్డింగ్లో మీ అందరూ పార్ట్ అవుతారు. గొప్ప గొప్ప కలాం లాంటి సైంటిస్టులు అవుతారు, పేరు మోసిన డాక్టర్స్ అవుతారని ఆశిస్తున్నాను. అండ్ ఆల్ టీచర్స్, కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్. మై ఫాదర్ ఈజ్ ఆల్సో ఏ టీచర్. వీళ్ళ సక్సెస్ వెనుక మీకు కష్టం ఉంటుంది. అండ్ ఈచ్ స్టూడెంట్ ఈజ్ ఎ గుడ్ స్టూడెంట్. అండ్ అట్లాగే అందరు స్టూడెంట్స్ని మీరు అంతే హార్డ్ వర్క్ తోటి మోటివేట్ చేసి బాగా చదివిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావడం ఎంతో ఆనందదాయకమని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర అవగాహన కార్యక్రమంలో భాగంగా సోమవారం ఏలూరు సిఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ నుంచి ఇండోర్ స్టేడియం వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి, ఏలూరు నగర మేయర్ షేక్ నోజాన్ పెదబాబులతో కలిసి కలెక్టర్ వెట్రిసెల్వి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే యోగాభ్యాసంను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగంగా చేసుకోవాలని చెప్పారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మే 21వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు నెల రోజుల పాటు జిల్లాలోని గ్రామ, మండల, పట్టణ, నగర ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని, ఇదే స్ఫూర్తితో ప్రజలు యోగాంధ్ర కార్యక్రమం తర్వాత కూడా యోగాభ్యాసాన్ని ప్రతిరోజు చేయాలని అన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ యోగా ద్వారా ఎన్నో శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ యోగాభ్యాసన చేయాలని చెప్పారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు రాష్ట్రంలోని 2 కోట్ల మందికి పైగా ప్రజలు యోగాభ్యాసన కార్యక్రమంలో పాల్గొంటున్నారని అన్నారు. ఏలూరు నగర మేయర్ షేక్ నోజాన్ పెదబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విశాఖపట్నంలో నిర్వహించేందుకు అంగీకరించారని, ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి కూడా పాల్గొనడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. యోగాభ్యాసన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం పెరుగుతుంది కావున ప్రజలందరూ ట్రైనర్ల ద్వారా యోగాలో శిక్షణ తీసుకుని ప్రతిరోజు యోగాభ్యాసం చేయాలని అన్నారు. అనంతరం ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన యోగాసనాల కార్యక్రమంలో కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, మేయర్ నోజాన్ పెదబాబు, జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలుత యోగా గురువు ధర్మారావు యోగా విశిష్టతను వివరిస్తూ వివిధ ఆసనాలు వేసే పద్ధతిని నేర్పుతూ ఆ ఆసనాల ప్రాముఖ్యతను సవివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ ఎస్ఎంఆర్ పెదబాబు, జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, పలువురు కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. మొన్న
మనం యోగాంధ్ర క్యాంపెయిన్ స్టార్ట్ చేసాము మే 21కి. జూన్ 21 దాకా యోగాంధ్ర క్యాంపెయిన్ చేయాలి. మనం ఇంటర్నేషనల్ యోగా డే రోజుకి జూన్ 21కి మనము ఫైనల్ ప్రోగ్రామ్ చేయాలన్నది మనకి ఇన్స్ట్రక్షన్స్. అందులో భాగంగా చాలా యాక్టివిటీలు చేస్తున్నాము. ప్రతి డిపార్ట్మెంట్ పబ్లిక్ అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాము. అన్ని చోట్ల కాంపిటీషన్స్ పెడుతున్నాము. ఎవ్రీ డే అన్ని గ్రామంలో అన్ని మండలాల్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా యోగా ప్రాక్టీస్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈ అవేర్నెస్ కల్పించడానికి కోసం ఇవాళ మనం యోగాంధ్ర ర్యాలీ చేస్తున్నాము. అందులో అందరూ పబ్లిక్ డిపార్ట్మెంట్స్ అండ్ మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ మొత్తం ప్రోగ్రామ్ యోగా ఒక ఇంపార్టెన్స్ చెప్పడానికి, యోగా ఇస్ అ వే ఆఫ్ లైఫ్, సో ఎవ్రీబడి షుడ్ లెర్న్ యోగా అనే మెసేజ్ని కన్వే చేయడానికి కోసమే ఈ ర్యాలీ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నెల నుంచి కూడా అంటే వచ్చే 21వ తారీఖున ఏదైతే యోగా డే జరుగుద్దో మరి ప్రజలకి అవగాహన కల్పించాలి, యోగా వల్ల ఫలితాలు ఏంటనేది చెప్పాలనే ఉద్దేశంతో మరి నెల నుంచి కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా యోగా చేస్తే ఆరోగ్యం ఎలాగుంటుంది, ఆలోచన ఏ విధంగా పెరుగుద్ది అనేది ప్రతి మనిషికి తెలియాలి. మనిషి జీవనంలో యోగా ఒక పార్ట్ అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో మరి బ్రహ్మాండమైన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ ర్యాలీలో మరి అందరూ కూడా అధికారులు కానీ, మేయర్ గారు కానీ, నేను కానీ అందరం కూడా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ప్రజలకి ఇవన్నీ కూడా ఇటువంటివి చేసినప్పుడు ఈ ఎందుకు జరుగుతున్నాయి, యోగా వల్ల ఏంటి అనేది పక్కన వాడికి ఆలోచన వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా యోగా చేస్తే ఎంత ఆరోగ్యంగా ఉంటారనేది మనం అందరం కూడా తెలియాలన్న ఉద్దేశంతో అందరికీ చెప్పడం జరుగుతుంది. డెఫినెట్గా యోగా ప్రతి ఒక్కరు కూడా, ఎందుకనంటే రమారమి 80 లక్షల మంది దాకా యోగాలో పాల్గొన్నట్టుగా మన రాష్ట్రంలో తెలుస్తుంది. కానీ దాన్ని 2 కోట్ల వరకు తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉందని మరి గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా అందులో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 21వ తారీఖున జరగబోయే యోగా దినోత్సవానికి సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వేదికగా మరి యోగా డే సందర్భంగా మన రాష్ట్రానికి విచ్చేస్తున్న శుభ సందర్భంగా మరి ఈ నెల రోజుల పాటు కూడా యోగాకు సంబంధించి అవగాహన ర్యాలీలు కానివ్వండి, అదేవిధంగా ప్రజలందరినీ కూడా కలుపుకొని మరి యొక్క కార్యక్రమాలు యోగా వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్పి తెలియజేసేటటువంటి కార్యక్రమాన్ని మరి ప్రారంభించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున గౌరవ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు మేమందరం కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తాం. ఖచ్చితమైన తూకంతో రేషన్ సరుకులు అందిస్తామని ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సోమవారం ఏలూరులోని షాప్ నంబర్ 74 చౌకధరల దుకాణాన్ని, స్థానిక ఈదర సుబ్బమ్మదేవి నగరపాలక ఉన్నత పాఠశాలను జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డితో కలిసి రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఒకవైపు రైతు బొమ్మతో పాఠశాలకు సరఫరా చేసిన 25 కేజీల కొత్త బియ్యం బస్తాలను, రాగిపిండి, బెల్లం పొడి ప్యాకెట్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా కొత్త రేషన్ విధానం అమలుపై స్థానిక మహిళ డి వెంకటలక్ష్మి తదితరుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా డీలర్ ఇచ్చే బియ్యం నాణ్యతపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. చౌకధరల దుకాణాన్ని మంత్రి తనిఖీ చేశారు. బయట డిస్ప్లే బోర్డు ఏర్పాటు, ఇంటర్నెట్ సౌకర్యం, సర్వర్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. దుకాణంలో నిత్యావసర వస్తువుల నిల్వలను పరిశీలించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పారు. రేషన్ దుకాణాల పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, సరైన తూకంతో సరుకుల పంపిణీ చేయాలని, ధరలు, స్టాక్ వివరాల బోర్డులను స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీలోపు ఉదయం, సాయంత్రం వేళల్లో రేషన్ షాప్ నుంచి లబ్ధిదారులు వారికి అనుకూలమైన సమయాల్లో సరుకులు తీసుకునేలా సౌకర్యం కల్పించామని చెప్పారు. ఈ నెల 12న ప్రారంభించి ఆ కార్యక్రమానికి ఆయా రైతులను సంబంధిత పాఠశాలలకు ఆహ్వానించి బియ్యం పంపిణీ చేస్తామని అన్నారు. మంత్రి వెంట జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, విజయవాడ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, డిఎస్ఓపి శివరామమూర్తి, స్థానిక కూటమి నాయకులు నారా శేషు తదితరులు పాల్గొన్నారు. మేము కొనుగోలు చేసి మీకు 76 రూపాయలకి ఇచ్చాం. అంటే 176, 184 వెళ్ళింది ఒకప్పుడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, కొంచెం తగ్గినాయి కాబట్టి మీరు కొంచెం మీరే తీసుకోవాలమ్మా. బియ్యం నాణ్యత ఎట్లా ఉంది? ఇదర్ కన్నా బెటరా? లేదని చెక్ చేయకుండా మీరు వదిలేస్తే ఎట్లా? చేయాలి మీరు. షాప్ ఇన్స్పెక్షన్ ఎవరు చేశారు? డీలర్ 40 సంవత్సరాల నుంచి ఇక్కడ పెడితే ఎట్లా నువ్వు షాపు?
25 సంవత్సరాల నుంచి షాప్ ఇక్కడ పెడితే ఎట్లా మనం కరెక్ట్ కాదు. మీరు 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 బాధ్యత గల పదవి ఉన్న అన్నంలో మీకు అర్థం ఏంటంటే మీరు ఆ బాధ్యత ఎక్కువ తీసుకోవాలి. మీరు ఇతరులకు ఆదర్శవంతంగా నిలబడాలి. మీరు కేర్లెస్గా కేర్ ఫ్రీగా చేస్తున్నారంటే అది కరెక్ట్ కాదు. మీరు ఉపేక్షించే పరిస్థితి లేదు. ఊరుకోను. దిస్ ఇస్ రాంగ్. దిస్ ఇస్ నాట్ ద వే ఇట్ షుడ్ బి. డెఫినెట్లీ రాంగ్. ఇది కరెక్ట్ కాదు. పెట్టండి, 2 ప్యాకెట్లు పెట్టండి. అందరూ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీ వ్యవస్థలో ఒక మార్పు తీసుకొచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా 29,791 రేషన్ షాపుల ద్వారా సుమారు 1,46,00,000 కుటుంబాలకి సరుకులు అందించే విధంగా ఒక అద్భుతమైన ఏర్పాట్లు క్షేత్రస్థాయిలో ప్రతి జిల్లాలో కూడా మా సిబ్బంది, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది, జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి కోసం చేస్తున్న సందర్భం. ఈ రోజు వరకు ఈ 1,46,00,000 కుటుంబాలకి గాను 1,14,00,000 కుటుంబాలకి ఆల్రెడీ మేము రేషన్ అందించగలిగాం. అంటే ఇవాళ 9వ తారీఖు. అదేవిధంగా ఎవరైతే 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు ఉన్నారో, ఎవరైతే దివ్యాంగులు పాపం ఇంటి బయటికి రాలేని వారు ఉన్నారో, పెన్షన్లు తీసుకుంటున్నారో, వాళ్ళందరికీ కూడా సుమారు 15,77,000 మందికి ఇంటింటికి వెళ్ళి సరఫరా చేయాలనేది ఒక ఆలోచనతోటి ఆ కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా ముందుకు తీసుకొచ్చాం. ఇప్పటి వరకు 12,46,000 మందికి ఇంటింటికి మేము సరఫరా చేయగలిగాం. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ఇంకా డెత్ కేసెస్ కానివ్వండి, లేకపోతే మైగ్రేషన్ ద్వారా అడ్రస్లు మారినందుకు డీలర్లు పూర్తిగా ఇవ్వలేకపోతున్నారు. ఏదేమైనప్పటికీ దాదాపు 80% వరకు ఈ ప్రక్రియ 9-10 రోజుల్లోనే పూర్తయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా సహకరించారు. వాళ్ళందరికీ నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వ్యవస్థలో మార్పు వచ్చినప్పుడు సహజంగా కొన్ని చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఈరోజు కూడా కొంచెం సర్వర్ ఇంకా ఇబ్బందులు ఉంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఉన్న ఎన్ఐసితో ముడిపడి ఉంటుంది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఒక్కొక్క సందర్భంలో టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కూడా. మేము చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఫిజికల్గా మీరు వాట్సాప్లో ఇమీడియట్గా ఫోటో తీసుకుని ఆ వివరాలు తీసుకుని పెట్టుకోండి. అంతే తప్ప లబ్ధిదారులను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ సంతకం తీసుకుని పెట్టుకుంటే చాలు. తర్వాత అంటే మేము రికన్సిలేషన్ చేసే టైంకి అవసరం అనుకుంటే అప్పుడు మరింకోసారి వాళ్ళు ఈపాస్ మెషిన్ తీసుకెళ్ళి వాళ్ళతో నమోదు చేయించుకోవచ్చు. ఆ రైతుకు సంబంధించిన వివరాలు కూడా మేము ఆ క్యూఆర్ కోడ్లో ప్రతి బస్తాకు ఒక క్యూఆర్ కోడ్, ప్రతి బస్తాకు ఒక క్యూఆర్ ట్యాగ్ కూడా పెట్టాం. తద్వారా ఈ పాఠశాలకు వచ్చిన ఈ బియ్యం ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత మిల్లుకి వెళ్ళి మిల్ దగ్గర సీఎంఆర్ జరిగిన తర్వాత ఈ పాఠశాల కోసం మేము పంపించిన ఈ బియ్యాన్ని ఫలానా రైతు తన చేనులో పండించారనే వివరాలు మన బిడ్డలకి తెలిసే విధంగా, అదేవిధంగా 12వ తారీఖున ఆ రైతును ఆహ్వానించి వారి చేతుల మీదుగానే ఆ పాఠశాలలో ఈ బియ్యం పంపిణీ కార్యక్రమం చేసేటట్టు ఒక చక్కటి కార్యక్రమం రూపొందించాం. దీనికి రాష్ట్రంలో మంత్రి గారు నారా లోకేష్ గారు ఆయన కూడా చొరవ చూపించి సహకరించారు. ఖచ్చితంగా ఈ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చాలా మార్పులు తీసుకొస్తున్నాం. అందులో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మేము చేయగలిగిన మార్పు మన బిడ్డలకి వారికి మంచి పౌష్టికాహారం అందే విధంగా ప్రతి పాఠశాలలో కూడా ఈ మార్పు వచ్చే విధంగా చక్కటి ప్రక్రియ ముందుకు తీసుకెళ్తున్నాం. షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులతో కలిసి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ భోజనం చేసి వారిలో ఆనందాన్ని నింపారు. వట్లూరు సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి విద్యార్థులతో కలిసి భోజనం చేయడం విద్యార్థుల్లో ఎంతో ఆనందం, ఉత్సాహం కనబడింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి విద్యార్థులకు స్వయంగా వంటకాలు వడ్డించడం విశేషం. కార్యక్రమంలో విజయవాడ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, డిఈఓ ఎం వెంకటలక్ష్మమ్మ తదితరులు ఉన్నారు.
5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సాగించిన అరాచక పాలనలో జరిగిన విధ్వంసం నుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేస్తోందని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో స్వర్ణాంధ్ర విజన్ కార్యాలయాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్గా సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, సహచర ఎంపీలతో పాటు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరిక నిర్మూలన లక్ష్యంగా P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని, దాతల నుంచి కూడా చక్కటి స్పందన వస్తుందని ఎంపీ తెలిపారు. భవిష్యత్తులో AI, క్వాంటం కంప్యూటర్ ప్రపంచాన్ని శాసిస్తాయని ఇప్పటి నుంచే యువత ఆ దిశగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడించారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజలకు ప్రభుత్వ సేవలు చేరువ కావడానికి త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మరిన్ని సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంసిద్ధత వ్యక్తం చేశారని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ స్పష్టం చేశారు. అందరికీ నమస్కారాలు. ఇటు రాష్ట్ర స్థాయిలో ఉండే చీఫ్ సెక్రటరీ మొదలుకొని సహచార మంత్రివర్గ సభ్యుల దగ్గర నుంచి, అదే మరిగా జిల్లా స్థాయి కలెక్టర్ మొదలుకొని జిల్లా స్థాయి అధికార యంత్రాంగం, అంతేకాకుండా నియోజకవర్గంలో ఉండే ఈ విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయానికి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు, అదే మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు, అంతేకాకుండా సభ్యులంతా కూడా పనిచేసే సిబ్బందికి అందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనం ఒక హిస్టారికల్ డేకి శ్రీకారం చుట్టాం. కొత్త ప్రభుత్వం వచ్చి 12వ తారీఖుకి 1 సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం కంటే ముందే ఒక విజన్ తయారు చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత మహిళలపై సాక్షి ఛానల్లో జరిగిన ఓ డిబేట్లో 2 జర్నలిస్టులు ఉపయోగించిన అసభ్య పదజాలంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని కోరుతూ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సైతం నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ఏలూరులోని సాక్షి కేంద్ర కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో పాల్గొని మహిళలకు సంఘీభావం తెలిపిన ఏపీ ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటిలు సాక్షి మీడియా వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ అమరావతి రాజధాని ప్రాంత మహిళలను అవమానకరంగా మాట్లాడిన సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఇప్పటికే అరెస్ట్ చేశారని, అలాగే మహిళలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన మరో జర్నలిస్ట్ కృష్ణంరాజును కూడా అరెస్ట్ చేయాలని అన్నారు. అలాగే ఇటువంటి వ్యక్తులను ప్రోత్సహిస్తున్న సాక్షి యాజమాన్యం వైఎస్ భారతిరెడ్డి రాజధాని మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ తొలి నుండి అమరావతి రాజధానిపై వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని, తాజాగా సాక్షి ఛానల్లో అక్కడ మహిళల పట్ల అసభ్య పదజాలాన్ని వాడడంతో పాటు వారిని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. తక్షణం ఇందుకు కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వందనాల దుర్గాభవాని, పలువురు పార్టీ మహిళా నేతలు పాల్గొన్నారు. అమరావతి మీద విషం కప్పుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రచారం చేశారో ఈ రోజున మరి చెప్పడానికి కూడా సిగ్గుచేటు కింద ఉన్నట్టుగా ఆ సాక్షి మీడియాలో, ఆ సాక్షి రిపోర్టర్లు కానీ, ఆ సాక్షి విలేకరులు కానీ అమరావతి మహిళల పట్ల ఎంత అసభ్య పదజాలంతో మాట్లాడటం కానీ, ఆ పేపర్లో రాయటం కానీ జరిగిందో మరి ప్రజలందరూ కూడా గమనించారు. ఏదైతే ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని, ఏదంటే మీడియాలో కూడా ఇటువంటి రాసినప్పుడు మీడియా పట్ల కూడా కఠినంగా వ్యవహరించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి డెఫినెట్గా ఏదైతే అమరావతి ఆత్మగౌరవం దెబ్బతిందో మహిళలది, వాళ్ళ మీద చర్యలు తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేసి
సాక్షి పేపర్ను కూడా కొంతకాలం పాటు నిషేధిస్తేనే రేపొద్దున ఎవరో కూడా ఇటువంటి రాతలు రాయాలంటే భయపడతారు. ఎందుకంటే పేపర్లో మనం ఏది పడితే అది రాసేయచ్చు అనేది వాళ్ళు అనుకుంటూ, ఏది పడితే అది సోషల్ మీడియాలో మాట్లాడేయచ్చు అనుకుంటూ కూడా ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు మరి రాష్ట్రం అంతా కూడా నిరసన జ్వాలలు వస్తున్నాయి. అందరూ కూడా రేపొద్దున ఒక గుణపాఠంగా అయితే ఉంటుంది. ఎవరైనా వచ్చేది మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటే ఏ విధంగా అయితే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారో అదే విధంగా రాతలు రాసినప్పుడు కూడా అరెస్ట్ చేసి బ్యాన్ చేస్తుంటేనే ఇటువంటి ఆగుతాయని చెప్పి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము ఏలూరు నియోజకవర్గం తప్పున మహిళా సంఘాలు అందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. సాక్షి ఏదైతే మరి అమరావతి కానీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీద కానీ ఏ విధమైనటువంటి విషపరాతలు రాసి ప్రజల్లో ఒక దుష్ట సాంప్రదాయాన్ని నెలకొల్పుతున్నటువంటి సాక్షి పేపర్ని ఇమీడియట్గా బ్యాన్ చేయాలని చెప్పి మా మహిళా మండలి సోదరులందరూ కూడా కోరుతున్నటువంటి సందర్భంలో నిజంగా కూడా మరి ఎవరు చెప్పకూడని భాష అనకూడని భాషలో మహిళల్ని అవమానించినందుకు ముందుగా కృష్ణరాజు, ఎందుకంటే నేను మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మా మహిళా సోదరిమణులు అందరూ కూడా, మేము మాట్లాడిన వాళ్ళు కానీ మా సోదరిమణులు కానీ మహిళలు కూడా అందరూ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి మనమంతా కూడా అధికార పార్టీగా మనం ఉండి పరిపాలన మనం చేస్తున్నటువంటి సందర్భంలో ఎవరైనా తప్పు మాట్లాడితే ఆ తప్పు మాట్లాడాలంటే శిక్షించాల్సిన ప్లేస్లో మనం ఉన్నప్పుడు మహిళలు రోడ్డు ఎక్కడం ఏంటి, మరి ప్రెసిడెంట్ గారు మనం రోడ్డు ఎక్కడం ఏంటి, మనం రోడ్డు ఎక్కి చేయటం ఏంటి? ఇమీడియట్గా ఏదైతే కృష్ణరాజు అనేటువంటి ఒక దుర్మార్గుడు ఉన్నాడో, అలాగే కొమ్మినేని శ్రీనివాస్ ఉన్నాడో, వీళ్ళిద్దరినీ ఇమీడియట్గా అరెస్ట్ చేయడమే కాకుండా ఎవరైతే ఆ పత్రిక యాజమాన్యం ఉందో భారతిరెడ్డి గారు ఇమీడియట్గా ఆవిడ ఎవరు ఏ విధమైన షరతులు లేకుండా మరి మహిళా జాతికి ఆవిడ క్షమాపణ చెప్పాలి. మరొకసారి తప్పుగా మాట్లాడిన వాడిని, తప్పు చేసిన వాళ్ళని కూడా ఎవరిని కూడా వదలడానికి వీల్లేదని కూటమి ప్రభుత్వానికి మేమంతా కూడా కూటమి సభ్యులుగా విజ్ఞప్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. అదే మనందరి కళల రాజధాని అమరావతిని అనకూడని రీతిగా అనకూడని మాటలు వేశ్యల రాజధాని అని ఒక జర్నలిస్ట్ కృష్ణరాజు మాట్లాడారు. ఆ నీచుడిని వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ డిబేట్ నడిపించినటువంటి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. ఎందుకంటే అతను ఒక యాంకర్ గా ఉండి దాన్ని ఖండించడం పోయి దానిని తనను ఎంకరేజ్ చేస్తూ వ్యంగ్యంగా నవ్వుతూ డిబేట్ ని కొనసాగించాడు. కాబట్టి మేము ఆ జర్నలిస్ట్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేయాలని, సాక్షి పేపర్ ని కూడా బ్యాన్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. నూతన విద్యా సంవత్సరంలోకి అడుగు పెడుతున్న విద్యార్థులకు నాణ్యమైన స్కూల్ మరియు కాలేజ్ యూనిఫామ్స్ కు ఇదే సరైన అవకాశం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో బ్యాక్ టు స్కూల్ సేల్. ఏలూరు మరియు పరిసర ప్రాంతాలలోని అన్ని స్కూల్ మరియు కాలేజీల యూనిఫామ్స్, స్కూల్ షూస్, స్కూల్ బ్యాగ్స్ పై 9.5% ప్రత్యేక తగ్గింపు. ఉత్తమ నాణ్యత, అత్యుత్తమ క్వాలిటీ లభించును. అన్ని స్కూల్, కాలేజ్ బ్యాగ్స్ మరియు షూస్ మా ప్రత్యేకత. ప్రతి విద్యార్థికి మన్నికైన స్కూల్, కాలేజ్ యూనిఫామ్స్ లభించును. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక, 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. సందర్భం ఏదైనా కుటుంబంతో జరుపుకుంటేనే నిజమైన పండుగ. ఇక మీ ప్రతి శుభకార్యానికి వేగా తోడుగా ఉంటుంది. వేగా జ్యువెలర్స్ ఇప్పుడు మన ఏలూరుకి వస్తుంది. జూన్ 13, 2025న మనందరి అభిమాన హీరో శ్రీ నందమూరి బాలకృష్ణ గారు మరియు అందమైన నటి సంయుక్త మీనన్ గారి చేతుల మీదుగా ఈ గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతోంది.
మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ ఇప్పుడు ఏలూరులో అతి త్వరలో ప్రారంభం. గ్రాండ్ ఓపెనింగ్ స్పెషల్ ఆఫర్స్, 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్లు. డైమండ్ ధర కేవలం 51,999 రూపాయలకే ఇస్తున్నారు. ప్రతి ₹1,00,000 కొనుగోలుపై ఉచితంగా గోల్డ్ కాయిన్. పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముకు అదనంగా ₹100 ఇస్తున్నారు. ఈ ఆఫర్లన్నీ కేవలం జూన్ 30, 2025 వరకు మాత్రమే. నేను వస్తున్నా, మీరు రండి. వేగా జ్యువెలర్స్, వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ మన ఏలూరులో 1989వ సంవత్సరం నుండి ప్రారంభమై అనుభవం కలిగిన ప్రొఫెసర్స్ చే విద్యను బోధించి ఎంతో మంది విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిదిద్ది 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కలిగిన ఏకైక సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. విద్యార్థులకు వేర్వేరుగా హాస్టల్ వసతి మరియు జిమ్ సౌకర్యం, అన్ని ప్రాంతముల నుండి బస్సు సౌకర్యం కలదు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాగణ జైరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జి మోసెస్ గారి సారథ్యంలో గత 22 సంవత్సరాలుగా విశేష అనుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి IOPAR, OPG, CPCT, RGV వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ, జ్ఞానదంతాల సర్జరీ, రూట్ కెనాల్, ఫిల్లింగ్ తో పాటు అన్ని రకముల నోటి, దంత, చిగుళ్ల సమస్యలకు చికిత్స, ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు, చెవి, కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్ధతి ద్వారా అమర్చుట వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో EHS సదుపాయం కూడా కలదు. సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి, దుగ్గిరాల, ఏలూరు. ఫోన్ 08812277633. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ మన ఏలూరులో 1989వ సంవత్సరం నుండి ప్రారంభించబడి ఎంతో మంది విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన సంస్థ. మా సంస్థ ఆఫర్ చేస్తున్న కోర్సులు CSE, CSE AIDS, CSE AAML, CSE CS, IT, ECE, EEE, మెకానికల్, సివిల్. ఉన్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీ మరియు టాప్ MNC కంపెనీల నందు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న ఏకైక విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ప్రభా నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785. లైఫ్ హాస్పిటల్స్ డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక, ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్
ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు, ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ఈఎన్టీ వైద్య సేవలు, ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, కేకేఎస్ వీధి, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. వెల్కమ్ బ్యాక్. ఇటీవల నూతనంగా ఏఎంసీ చైర్మన్గా ఎన్నిక కాబడిన మామిళ్లపల్లి పార్థసారథికి మావులేటి మధుసూదన్ రాజు ఫౌండేషన్ గుండుగొల్ల వారి ఆధ్వర్యంలో మావులేటి మధుసూదన్ రాజు ఫంక్షన్ కార్యాలయం నందు క్షత్రియ ఆత్మీయ సతేజన కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్దలు దాట్ల సీతారామరాజు, కొండ రామచంద్రరాజు, చిలువూరి సత్యనారాయణ, శ్రీనివాసరాజు, కొండబాబు, నంద్యాల సుబ్బరాజు, కొండ నాగరాజు, వాసరాజు, మంతెన సూర్యనారాయణరాజు, రుద్రరాజు, రవిరాజు, శ్రీవర్తన మూర్తిరాజు కార్యక్రమంలో ఇంకా గుండుగొల్లు మరియు కోరుకొల్లు, రత్నాపురం నుండి క్షత్రియులు అధికంగా పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. కొండబాబు గారికి, శ్రీనివాస్ గారికి, వీళ్ళందరూ నా నమస్కారం. స్నేహితులు, సోదరులు అందరికీ నమస్కారం. నేను రాజకీయ నాయకులైతే కాదు, నేను రాజకీయాన్ని పదవి వచ్చింది ఆ పక్కన న్యాయం చేద్దామని నేను ఈ మొదటి కష్టపడుతున్నాను. మీకు ఎప్పుడు నాకు గుండెకు ఏది నేను జీవితంలో మర్చిపోలేదు. గుండెలో నాకు అత్యంత ఇష్టం ఉన్నవాళ్ళు మా గుండెలో రాజులు. ఆ విషయం నేను చాలా సందర్భాల్లో చాలా మందికి చెప్పాను. నేను మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను చేయగలిగిన ఏదైనా సరే మీరు ధైర్యంగా నాకు ఫోన్ కాల్ చేయొచ్చు. నేను మీ అందరికీ మీకు చేసి పెట్టాలని నేను సమాపంగా తెలియజేస్తున్నాను. అందులో గవర్నమెంట్ లేదు, వేరే విషయమైనా నేను చేయగలను అంటే సారథి ఇలా ఉందయా అని చెప్పేది. మీరు దాని పక్కన దొరికేది నేను చూసుకుంటానని నేను గంటపరంగా చెప్తున్నాను. అది ముందే చేశాను. ఈ రోజు ఎప్పుడైనా సరే నేను మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. ఏ రోజైనా సరే మీకు ఏ విషయమైనా ఏదైనా సరే కావాలని అనుకున్న విషయంగా అడగండి, నేను చేస్తాను. థ్యాంక్ యూ. అమరావతి రాజధాని ప్రాంత మాతృమూర్తులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన సాక్షి ఛానల్పై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ డిమాండ్ చేశారు. ఏలూరులోని బీజేపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి మాట్లాడిన ఆయన మహిళలపై సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు, విశ్లేషకులు కృష్ణంరాజులు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు అడపా శోభారాణి మాట్లాడుతూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఎంసీ వైస్ చైర్మన్ నడపన వాణి సూర్యకుమారి, పార్టీ అసెంబ్లీ కన్వీనర్ గాది రాంబాబు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు కాట్రు విజయ్, నాయకులు నెక్కింటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. వెంటనే
సాక్షి యాజమాన్యం, అదేవిధంగా సాక్షిలో పనిచేస్తున్నటువంటి వీళ్ళు 30 సంవత్సరాల కాలంగా మేము మేధావులమి, మేము జర్నలిస్టులు అని చెప్పుకున్నటువంటి ఈ ఇరువురు కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మరలా ఆ యొక్క రాజధాని విషయంలో ఆడవారిని కించపరిచేలాగా వాళ్ళు చాలా విశదీకరించి చాలా అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడిన విధానం ఏదైతే ఉందో అది మాట్లాడటానికి కూడా బాధాకరంగా ఉంది. మాతృమూర్తులు మనోభావాలు దెబ్బతీశాయి. అదేవిధంగా వాళ్ళల్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి భార్యలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఇటువంటి మాటలు సాక్షి కానీ అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా రాబోయేటువంటి రోజుల్లో ఇదే విధమైనటువంటి ప్రవర్తన కానీ ఇదే విధమైనటువంటి కామెంట్స్ కనుక వస్తే వారిని ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షించడానికి సుమోటోగా వేళ మనకున్నటువంటి చట్టాలు కానివ్వండి, అదేవిధంగా గౌరవ కోర్టులు కానివ్వండి, వీరు సుమోటోగా స్వీకరించి వారిని తగిన విధంగా శిక్షించాలి. మరి ముఖ్యంగా మేమంతా కూడా సమాయత్వం ఇప్పటికే చాలా చోట్ల కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మా భారతీయ జనతా పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సోదరి శోభారాణి గారు మాట్లాడతారు. మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో వారు ఎంతో త్యాగం చేసి వారి భూములన్నీ ఇచ్చి దానికోసం అనేక రకాల పోరాటాలు కూడా చేశారు. అటువంటి వనితలందరినీ దేవతలతో పోల్చాల్సింది పోయి అతి జుగుత్సాకరమైన వ్యాఖ్యలు చేయడం అది మహిళా లోకానికే చాలా తలదించుకునేలాగా చేశారు. అటువంటి వారిపైన కఠినంగా శిక్షలు చేయాలి. అతి కీలకమైన పదవులు కూడా వాళ్ళకి ఇచ్చి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే తరుణంలో మహిళలు ప్రోత్సహిస్తున్నారు. అటువంటి రోజుల్లో వారు ఇటువంటి నీచమైన మాటలు మహిళల మీద చేయడం చాలా తీవ్రంగా మేము పరిగణిస్తున్నాం. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా మహిళా మోర్చా అందరూ కూడా వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. సాక్షి ఛానల్ వారు నిర్వహించిన డిబేట్లో మహిళల గురించి వికృతంగా మాట్లాడుతున్నప్పటికీ ఆ యాజమాన్యం కానీ ఆ ఛానల్ నిర్వాహకులు కానీ ఎటువంటి స్పందన లేకుండా జరిగిన దాన్ని సర్దిపుచ్చుకునేలాగా ఇప్పటికీ ఎటువంటి క్షమాపణలు చెప్పకుండా ఈరోజు మహిళా లోకం కన్నెర చేసి ఆగ్రహించే పరిస్థితి ఏర్పడింది. ఈ ఛానల్ యాజమాన్యం తల్లిని చెల్లిని ఇంటి నుంచి గెట్టేసిన వ్యక్తిని ఇంతకన్నా ఎక్కువ ఆశించలేము. ఇటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో మహిళా లోకం గుణపాఠం చెప్తుందని దీని మీద వెంటనే చర్యలు తీసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో రానున్న కాలంలో ప్రజాగ్రహ చౌచూడడం తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎత్ర నారిస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఇది మన భారతీయ సంస్కారం, సంస్కృతి. భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు వెనకబడిపోయి గడప లోపలే ఉండిపోయిన మహిళా లోకాన్ని ముందుకు తీసుకొచ్చి ఆ నారీ శక్తి భేరిని విశ్వానికి వినిపిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల అనాథల్లాగా రాజధాని లేని రాష్ట్రంలో అనాథల్లా ఉన్నారు. అలాంటి రాజధాని సాధన కోసం ఎన్నో ఉద్యమాలు, ఎంతో కష్టం దాని వెనకాల దాగున్నది. ముఖ్యంగా ఆ ఏరియా, ఆ ప్రాంత రైతులు, వారి కుటుంబాలు పడిన పాటలు అంతంత కాదు. ఎన్నో ఉద్యమాలు, వారు చేసిన త్యాగాల్ని ఇవాళ అవమానిస్తూ 30 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే ఓ సిగ్గులేని మేధావులారా, మీరు మాట్లాడే ప్రతి మాటని ఆచితూచి మాట్లాడాలి, సగౌరవంగా మాట్లాడాలి. మీరు సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి. శాంతి భద్రతల విఘాతానికి మీరు కారణం కాకూడదు. అది మేధావితనం కాబోదు. మీ మూర్ఖత్వం. కేసీఆర్, కృష్ణరాజు, షేమ్ సిగ్గుచేటు. ఇటీవల పోలీస్ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్ట్ కేంద్ర కమిటీ నేత తెంటు సింహాచలం అలియాస్ సుధాకర్ అంత్యక్రియలు పెదపాడు మండలం సచ్చివోలు గ్రామంలో జరిగాయి. గ్రామ ప్రజలు, వామపక్షాల అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం ఇంటి నుండి శ్మశాన వాటిక వరకు జరిగిన అంతిమయాత్ర ప్రజలు పెద్ద ఎత్తున లాల్ సలాం కామ్రేడ్ లాల్ సలాం, మీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తాం, సోషలిజం వర్ధిల్లాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జరిపించాలి, పూటకపు ఎన్కౌంటర్లపై వెంటనే న్యాయ విచారణ జరిపించాలి, నరహంతక హత్యలపై వెంటనే నరహంతక మోదీ అమిత్ షాలకు వ్యతిరేక
మళ్ళీ జోహార్ సుధాకర్ అన్నకు, జోహార్ సోమన్నకు, జోహార్ సోమన్నకు, కొనసాగిద్దాం సోమన్న ఆశయాలను. నువ్వెత్తిన ఎర్ర జెండా, నువ్వెత్తిన ఎర్ర జెండా, జోహార్ కామ్రేడ్ గౌతమ్, జోహార్ జోహార్. కలిసి మీరు స్మృతులయ్యే నిలిసినారు. సేవా దృక్పథంతో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చలివేంద్రం ఏర్పాటు చేయడం హర్షణీయమని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడింగ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు లింగమల్లు శ్రీనివాసరావు అన్నారు. సోమవారం హేలాపురి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్క్స్ ట్రేడ్ యూనియన్, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్క్స్ ట్రేడింగ్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక 7 గోళీల సెంటర్లో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండే ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. 1000 మంది పాఠశాలలకు మజ్జిగ పంపిణీ చేశారు. అసోసియేషన్ సేవలను కొనియాడుతూ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు మైచర్ల శంకర్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉమాసాయి, ఉపాధ్యక్షులు ఉప్పు సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ కాకర్ల సహదేవుడు, కోశాధికారి పిట్టా సాయి, కమిటీ సభ్యులు ఏ కృష్ణ, కోడి రవి, తేడా సాయి కుమార్, సిరిగిరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. హలో, ఏం చేస్తారు? హేలాపురి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ తరఫున ఎండలని దృష్టిలో పెట్టుకుని సుమారు 2000 మందికి హేలాపురి ఎలక్ట్రికల్ యూనియన్ ద్వారా మజ్జిగ చలివేంద్రం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మా కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలు ఎండ బారిన పడకుండా జాగ్రత్త తీసుకొని బయట ప్రజలను
ప్రజలు ఎండబారిన పడకుండా జాగ్రత్తగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ తరఫున కోరుతూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ముడి పామాయిల్పై దిగుమతి సుంకాన్ని 27.5% నుండి 16.5%కు తగ్గించడం వల్ల ఆయిల్ ఫామ్ గెలల ధర పడిపోయి నష్టపోతున్నామంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ ఆయిల్ ఫామ్ రైతుల సంఘం ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ ముందు ఆయిల్ ఫామ్ రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఫామ్ ఆయిల్ దిగుమతి సుంకం 50% పైగా పెంచాలని, ఆయిల్ ఫామ్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ నినాదాలు చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ గత 31న పిడుగులాంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల ఒక్కసారిగా ఆయిల్ ఫామ్ రైతులు కుదేలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఫామ్ ఆయిల్ దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సుంకాలు ఎత్తివేయడంతో ఆయిల్ ఫామ్ గెలల ధరలు భారీగా పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు, జిల్లా సహాయ కార్యదర్శి సిరిబత్తుల సీతారామయ్య, ఆయిల్ ఫామ్ రైతుల సంఘ నాయకులు గంటా పాపారావు, దాసరి జానకి రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏకైక ఆయిల్ ఫెడ్ కర్మాగారం పెదవేగిలోనే ఉందని అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ఆయిల్ ఫెడ్ కొత్త ఫ్యాక్టరీల నిర్మాణం చేస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం ఆయిల్ ఫెడ్ కర్మాగారం అభివృద్ధి జరగలేదని చెప్పారు. ధర్నా అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావుకు ఆయిల్ ఫామ్ రైతులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్నంగి సుబ్బారెడ్డి, కోనేరు సతీష్ బాబు, ఏ శ్రీనివాసరావు, గుదిబండ వీరారెడ్డి, మోరంపూడి సుబ్రహ్మణ్యం, కమ్మా కోటేశ్వరరావు, పశుమర్తి రఘురాం, కట్టం నాగేశ్వరరావు, కొడాలి నాగేశ్వరరావు, ఈడ్పుగంటి శేషగిరి, కె నాగ విజయ్ కుమార్, బి గోవర్ధన్ రావు, నీలం మల్లికార్జునరావు, వివిధ మండలాల నుండి వచ్చిన ఆయిల్ ఫామ్ రైతులు పాల్గొన్నారు. ఈరోజు ఆయిల్ ఫామ్ రైతుల సమస్యల మీద ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మే 31వ తారీఖున ఆయిల్ ఫామ్ సంబంధించిన అంటే పామాయిల్ సంబంధించిన ముడి పామాయిల్ సంబంధించిన దిగుమతి సుంకాన్ని 10% తగ్గిస్తూ ఇవాళ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అంటే 10% ఏదైతే దిగుమతి సుంకం తగ్గించిన ఫలితంగా ఇప్పటికే పామాయిల్ గెలల ధరలు పడిపోయిన పరిస్థితి ఉంది. టన్ను ఆయిల్ ఫామ్ గెలలకి దాదాపుగా 20,120 రూపాయల ధర ఉంటే ఆ ధర కాస్త 18,650 రూపాయలకు పడిపోయింది. ఈ ధర మరింత పడిపోయే పరిస్థితి ఉన్నది. 15,000 రూపాయలకి 16,000 రూపాయలకి టన్ను ఆయిల్ ఫామ్ గెలల ధర పడిపోతుందని చెప్పేసి ఇప్పటికే ఫ్యాక్టరీ యాజమాన్యాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి. అంటే ఈరోజున కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇవాళ దేశంలోనే అత్యధికంగా ఆయిల్ ఫామ్ పంట సాగు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆయిల్ ఫామ్ రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలోనే అత్యధికంగా ఏలూరు జిల్లాలో ఆయిల్ ఫామ్ పంట సాగు అవుతూ ఉన్నది. ఇవాళ లక్షలాది మంది ఇవాళ ఆయిల్ ఫామ్ పంట మీద ఆధారపడి ఉన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఒక్కసారిగా ఆయిల్ ఫామ్ రైతులు కుదేలయ్యారు. ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తన పునరాలోచన చేసి ఏదైతే పామాయిల్పై దిగుమతి సుంకాన్ని ఇవాళ 40% నుంచి 50% వరకు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. టన్ను ఆయిల్ ఫామ్ గెలలకి 22,000 ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ఉండాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశంలోనే ఒక మోడల్గా ఉన్నది. మరట్లాంటి ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. అందుకు 200 కోట్లు కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఫ్యాక్టరీ పరిధిలో ఆయిల్ ఫామ్ రైతులకు అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యలన్నింటినీ కూడా జాయింట్ మీటింగ్స్ ఏర్పాటు చేసి ఆయిల్ ఫామ్ రైతుల యొక్క సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ ఏలూరు కలెక్టరేట్ ముందు జరుగుతున్న ఈ ధర్నా తర్వాత పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్ రైతుల యొక్క ఆందోళనని ఉధృతం చేస్తామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మామూలుగా పామాయిల్ సుంకం 27 నుంచి 17% తీసుకురావడం వల్ల 1,500 నుంచి 2,000 రూపాయల దాకా మేము రైతులు నష్టపోతున్నాం. కూలీల దగ్గర నుంచి అన్ని రేట్లు పెరుగుతున్నాయి కానీ వెనక్కి రావట్లేదు. మేము మామూలుగా ఒకసారి రేటు పెంచి మళ్ళీ వెనక్కి వస్తే రైతు వచ్చే కూలీలు కానీ మందు కానీ డబ్బులు కానీ తగ్గిలేకపోతున్నాం. మీరు రేటు ఫిక్స్డ్గా కస్టమ్ డ్యూటీ అనేది 30%, 35% ఎక్కడ నుంచి అంతకన్నీ పెరగాలి కానీ అంతకన్నీ కింద రావడానికి అవకాశం లేకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపులను తక్షణమే నిలిపివేయాలని, స్టీల్ ప్లాంట్ను పరిరక్షించాలని కోరుతూ సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియుల ఆధ్వర్యంలో
స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కేంద్ర కార్మిక సంఘాల రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా నిరసన చేపట్టారు. స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులు ఆపాలని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోవాలని, విశాఖ ఉక్కు సొంత గనులు కేటాయించాలని, సెయిల్లో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలంటూ పెద్ద ఎత్తున నినదించారు. సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శులు డిఎన్విడి ప్రసాద్, కె బుచ్చుబాబు, ఎర్ర శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పొమ్మనకుండా పొగపెడుతున్నట్లుగా స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేసేందుకు కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులను తొలగించి ఉత్పత్తి తగ్గించి స్టీల్ ప్లాంట్ను కార్పొరేట్కు అప్పగించేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. విశాఖ స్టీల్ ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 73 లక్షల టన్నులు ఉండగా గత సంవత్సరం 45 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేశారని చెప్పారు. ఫలితంగా రోజుకు 10 కోట్ల రూపాయలకు పైగా నష్టం వస్తుందని, నష్టాలు వస్తున్నాయనే పేరుతో కాంట్రాక్ట్ కార్మికులను తొలగించేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దేశంలోనే అత్యంత నాణ్యమైన విశాఖ స్టీల్ ఉత్పత్తిని కావాలనే బీజేపీ ప్రభుత్వం తగ్గించి నష్టాల్లోకి నెట్టి ప్రైవేటు వారికి అప్పచెప్పేందుకు కుట్ర చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు బండి వెంకటేశ్వరరావు, కె కృష్ణమాచార్యులు, అప్పలరాజు, పి కన్నబాబు, లక్ష్మణమూర్తి, సిఐటియు నాయకులు సిహెచ్ సుందరయ్య, వైఎస్ కనకారావు, కె విజయలక్ష్మి, జై గోపీకుమార్, ఐఎఫ్టియు నాయకులు గడసాల రాంబాబు, పల్లి గంగరాజు, గడసాల వెంకటరమణ, కోరాడ అప్పారావు, సంతకం అప్పారావు తదితరులు నాయకత్వం వహించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయడం కోసం చేసిన కుట్రల్లో భాగంగా కాంట్రాక్ట్ కార్మికులు సుమారు 4,000 మంది పైగా అక్రమంగా తొలగించారు. మరి నరేంద్ర మోడీ గారు ఎప్పటి నుంచో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయాలని, కార్పొరేట్లకు అప్పచెప్పాలని విశ్వప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గత 4-5 సంవత్సరాలుగా కార్మికులందరూ ఐక్యంగా పెద్ద ఎత్తున పోరాటం చేయడం ఫలితంగా ఇప్పటివరకు కూడా ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోగలిగాం. మరి నరేంద్ర మోడీ గారు తిరిగి 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున మొత్తం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఏదో రకంగా కార్పొరేట్లకు అప్పచెప్పడం కోసం కంకణం కట్టుకుని వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు అన్యాయంగా తొలగిస్తూ ఉన్నారు. మీరు ప్రజల యొక్క ఆకాంక్షలకు భిన్నంగా, ప్రజల యొక్క ఆశలకు భిన్నంగా ఈ రోజున కొద్దిమంది కార్పొరేట్లకు దారాదత్తం చేయాలని చెప్పి చూస్తే మేము ఎట్టి పరిస్థితులను అంగీకరించాం. ఈ యొక్క ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర కార్మిక సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్లో 2,500 మందిని వారం రోజుల క్రితం తొలగించడం జరిగింది. వాళ్ళు తక్షణమే విధుల్లో తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడం జరుగుతుంది. గత 6 సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ని, ఎన్నో త్యాగాలతో నిర్మించుకున్న స్టీల్ ప్లాంట్ని, ఆంధ్ర రాష్ట్రానికి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థని ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. తక్షణమే తొలగించిన కార్మికుల్ని విధుల్లో తీసుకోవాలని, విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత ఐరన్ ఓర్లని, ఐరన్ ఖనిజాన్ని సప్లై చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడడం కోసం ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి రాష్ట్రంలో ఉన్న కార్మిక, ఉద్యోగ, రైతుల, ప్రజా సంఘాలు సిద్ధమవుతాయని చెప్పేసి ఆందోళన సిద్ధమవుతాయని హెచ్చరిక చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న ట్రేడ్ యూనియన్స్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరణ ఆపాలని, తొలి విశాఖ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల్ని పనిలో పెట్టుకోవాలని, తక్షణమే వాళ్ళని పనిలో పెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్ర కార్మిక వర్గానికి పిలుపునిచ్చిన ట్రేడ్ యూనియన్స్ పిలుపులో భాగంగా ఇవాళ ఏలూరులో జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం. ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి గతంలో ఎన్నికల ముందు, ఎన్నికల్లో లేనప్పుడు అప్పుడేమో పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరణ ఆపాలని చెప్పి కార్మికులకు ఇబ్బంది, కార్మికులు తొలగించొద్దని చెప్పి చేసిన ఆయన ఇవాళ కూటమిలో భాగం ఉన్నా సరే ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి పట్టించుకోలేని పరిస్థితిలో ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చి కూడా ఇవాళ ఆ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఆపాలి. ఎందుకంటే ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది ఏకైక ఫ్యాక్టరీ, అదే 1,000 మంది కార్మికులు పనిచేసే ఫ్యాక్టరీ, అలాగే త్యాగాలతో కూడుకున్న నిర్మించబడ్డ ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీని ఖచ్చితంగా కార్మిక వర్గానికి ఉపయోగపడేగా ఉండాలని చెప్పి, లేని పక్షంలో ప్రజలు, కార్మికులు కలిసి ఈ కార్మిక వ్యతిరేక విధానాలు ఏదైతే ఉన్నాయో కార్మికులందరూ తిప్పికొడతారని చెప్పి తెలియజేస్తున్నాం. కేంద్రం రద్దు చేసిన 2 కార్మిక చట్టాల పునరుద్ధరణ నుంచి కలం కార్మికులైన జర్నలిస్టులకు న్యాయం చేయాలని ఏపీయూడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కెఎస్ శంకర్రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ఏపీడబ్ల్యూజేఎఫ్
జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా అధ్యక్షులు ఎస్డి జబీర్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలో సంఘాలకు అతీతంగా పాత్రికేయులు, రైతు సంఘ ప్రతినిధులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రద్దు చేసిన 2 కార్మిక చట్టాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పునరుద్ధరణ అయ్యేటట్టు చూడాలంటూ నినాదాలు చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. పనిచేసే జర్నలిస్టులందరికీ ప్రభుత్వ గుర్తింపు కార్డు, అక్రిడేషన్ ఇవ్వాలని, ప్రతి వారికి 3 సెంట్లు ఇంటి స్థలం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సీనియర్ పాత్రికేయులకు తమిళనాడు, కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో మాదిరిగా 50 ఏళ్లు దాటిన వారికి ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 11వ తేదీన మండల కేంద్రాల్లో ఏపీడబ్ల్యూజేఎఫ్ తలపెట్టిన ధర్నాలో పాత్రికేయ సోదరులందరూ పాల్గొని అక్కడ తహసీల్దారులకు డిమాండ్లతో కూడిన వింతపత్రం ఇవ్వాలని పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ఫెడరేషన్ కార్యదర్శి హరీష్ జర్నలిస్టుల ఐక్యత గురించి మాట్లాడారు. సీనియర్ జర్నలిస్టులు కె బాలశౌరి, ఎం గంగరాజు, జయరాం, హరీష్, దాసు, మిల్టన్, దొరబాబు, సన్నీ, బాబ్జీ, అర్జున్, నవీన్, ప్రతాప్, సత్యనారాయణ, శ్రీనివాస్, సజ్జి, రమేష్, షాజహాన్, శరత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా 11వ తేదీన అన్ని మండల కేంద్రాల్లోనూ కూడా ధర్నాలు, ఆందోళనలు నిర్వహించి ఎంఆర్ఓలకు, తహసీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలు ఇవ్వడాన్ని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో మండల స్థాయిలో యూనియన్లకు అతీతంగా జర్నలిస్టులు అందరూ పాల్గొనాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆహ్వానిస్తోంది. ఈ కార్యక్రమాన్ని మనం సమిష్టిగా నిర్వహించుకుంటేనే రేపు రాబోయే రోజుల్లో మన హక్కులు మనం సాధించుకోగలుగుతాము. అదే కొద్ది రోజుల్లో అక్రిడేషన్ల విషయంలో కూడా మనం సమిష్టిగా ఉండగలిగితే మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని మనం సాధించగలుగుతామని తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం అక్రిడేషన్ ఉన్న ప్రతి జర్నలిస్టుకి 3 సెంట్లు స్థలం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని కూడా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అమలు చేయాలని ఈ సందర్భంగా ఫెడరేషన్ విజ్ఞప్తి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఏలూరు జిల్లాలో నిరసన కార్యక్రమం చేపడుతున్నాము. 1955, 1958 నంబర్ గల 2 చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆ చట్టాల వల్ల జర్నలిస్టులకి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ చట్టాలను పునరుద్ధరించాలనే ఉద్దేశంతోనే మీ నిరసన కార్యక్రమం చేపట్టాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో మా ఏపీడబ్ల్యూఎఫ్ నాయకులు ఈ కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా ఏలూరులో కూడా చేపట్టడం జరిగింది. అలాగే రేపు 11వ తారీఖున కూడా మేము అన్ని మండల కేంద్రాల్లో జర్నలిస్ట్ డిమాండ్స్ డే అని చెప్పి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాము. అందులో కూడా అన్ని మండల కేంద్రాల్లో మా సమస్యలపై డిమాండ్లు ఇచ్చి ఎంఆర్ఓలు, ఆర్డీఓలకి, కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. జర్నలిస్టులు అందరూ సహకరిస్తారని కోరుతున్నాము. ఈరోజు ఏదైతే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏలూరు జిల్లాలో నిరసన కార్యక్రమం చేపడుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఏవైతే జర్నలిస్టులకు సంబంధించిన 2 చట్టాలు ఉన్నాయో అవి వెంటనే అమలు చేయాలని, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎక్రిడేషన్ విషయంలో ప్రతి జర్నలిస్టుకి ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి జర్నలిస్టుకు కూడా ఎక్రిడేషను కలిగించి, అదేవిధంగా ప్రతి జర్నలిస్టు కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో 3 సెంట్ల స్థలంతో పాటు జర్నలిస్టులకు ప్రతి విషయంలో కూడా తోడుకుంటానని హామీ ఇచ్చిందో హామీలను నెరవేర్చుకోవాలనే నేపథ్యంలోనే ఈరోజు ఏలూరు జిల్లాలో కలెక్టర్ గారికి వినతిపత్రం అందించడం జరుగుతుంది. అదేవిధంగా 11వ తారీఖు ఏలూరు రాష్ట్ర వ్యాప్తంగా, అదే ఏలూరు జిల్లాలో కూడా ప్రతి మండలంలో ఎంఆర్ఓ గారికి వినతిపత్రం కూడా అందించడం జరుగుతుంది. అంటే యూనియన్లకు అతీతంగా ప్రతి జర్నలిస్టు కూడా ఈ కార్యక్రమంలో వచ్చి జర్నలిస్టులకు సంబంధించిన హక్కులను సాధించుకునే విధంగా తోడ్పడాలని కూడా యూనియన్లకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తుంది. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.